కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి కొమ్మ, పూలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో అని చెప్పుకోమ్మో పూలమ్మ ఓల్డ్ మంకిరమ్మ, అగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మ, హే 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 ఓలమ్మ మల్లె పూల కొమ్మ. ఇంటి కాజల్ అలా నిన్ను అలా చూస్తున్నాను. నువ్వు మెల్లకన్నా వేసుకొని అలా చూడమాక చేతు. కానీ ఎలా చూసినా కూడా నా మనసులో భావం ఒకటే కాజల్, ఇవాళ ఎంతో అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ చేతు. కాజల్ చేతుకి ఇంత రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అంత సీన్ లేదు, డైలాగ్ కొట్టాలని కొట్టాం, కానీ మాలో ఉన్నటువంటి గొడవ ఆ కసి అంతా అలాగే కంటిన్యూ అవుతుంది. దాంతో ఎలా మస్తు టైం పాస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఎస్, ఒక కాంప్లిమెంట్ ఇవ్వగానే కాజల్ ఏం కరిగిపోలేదు అండ్ అసలు మర్చిపోలేదు. ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే లో గెస్ట్ వస్తున్నారు అండ్ ఆ గెస్ట్ నన్ను సపోర్ట్ చేస్తారు అండ్ ఆ గెస్ట్ ఖచ్చితంగా ఇవాళ చేతుని ఓడిస్తారు. గత 2 వారాలుగా కాజల్ గారి డైలాగ్ ఇదే, కానీ ఓడిపోవడం జరుగుతుంది. హేమచంద్ర టీం అంటూ మన టీమే గెలవడం కూడా జరుగుతుంది. హలో, ఇవాళ హేమచంద్ర టీం స్వప్న టీం అలా ఏం లేదు, కానీ ఇవాళ నన్ను సపోర్ట్ చేయడానికి వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు. ఇదే నా శబ్దం, నా శబ్దం కూడా, నా శబ్దం కూడా, నా శబ్దం కూడా. ఎస్, మస్తు టైం పాస్ లో సాటర్డే స్పెషల్. ఇవాళ కూడా ముకాబ్లా టీమ్ సింగర్స్ రాబోతున్నారు, బీభత్సంగా మస్తు టైం పాస్ చేయబోతున్నారు. సో అసలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ అవర్ ముకాబ్లా సింగర్. చీకటి దాటి ఇదే మాట నా కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పలేను కాజల్. మరి ఎందుకు అట్లా చెప్తున్నావు? అంతే, అది ఇది టీం. అందుకే బ్లాక్ 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 కాజల్ ని ఓడించాలనే ఉద్దేశంతో సేమ్ కలర్ లో వచ్చిన బ్లాక్ కలర్ లో రియాజ్ ఇంకా మంజుషా ముకాబ్లా. పక్కనోళ్ళని ఓడించాలి అనే ఉద్దేశంతో బ్లాక్ వేసుకుని వాళ్ళే నెగిటివ్ గా వచ్చారు, కానీ మేము విన్నింగ్ స్పిరిట్ తో వచ్చాము. చాలా బ్రైట్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ వేసుకుని ఇవాళ ఖచ్చితంగా కాజల్ టీమే విన్ అవుతుంది అన్న ఎయిమ్ తో కాజల్ ఇంకా టీం వచ్చేసారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ నవీన్ అండ్ శ్రీ వైష్ణవి. బుజ్జిగుండా, నీకు అస్సలు ప్రతి ఎపిసోడ్ లో ఒక డైలాగ్ కొడతావు. ఈ రోజున డైలాగ్ మార్చుంటే కొంచెం బాగా కలిసి వచ్చేది కదా. బుజ్జిగుండా, ఇవాళ నువ్వు బ్లాక్ వేసుకుని ఖచ్చితంగా నువ్వే ఓడిపోతావని చాలా బాగా హింట్ ఇచ్చావు చేతు అని అనుకుంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ లో గెలుద్దాం అనుకుంటుంది, కానీ గెలవలేకపోతుంది. మరి ఇవాళ ఎపిసోడ్ లో కాజల్ మరి ఇవాళ ఎపిసోడ్ లో కాజల్ గెలుస్తుందా చేతు గెలుస్తున్నాడో తెలియాలంటే వి హావ్ టు స్టార్ట్ అవర్ సాటర్డే స్పెషల్ మస్త్ టైం పాస్. పదండి కూర్చుందాం.
ఎస్, ఇవాటి మస్తు టైం పాస్ కాజల్ గెలవబోతుంది, ఖచ్చితంగా గెలవబోతుంది అని నాకైతే చాలా అనిపిస్తుంది. చాలా నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి. సో నవీన్ అండ్ శ్రీ వైష్ణవి, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? నవీన్. నా పేరు నవీన్ కుమార్, నేను నల్గొండ నుంచి వచ్చాను. నేను ఒక కార్పొరేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను. రీసెంట్గా నేను ముకాబ్లా షోకి సెలెక్ట్ అయ్యాను. సో సింగర్గా కంగ్రాచులేషన్స్ ముకాబ్లాకి సెలెక్ట్ అయినందుకు. హాయ్, నా పేరు ముఖేష్ అన్నట్టు చెప్పేస్తాను. కాజల్ అడిగిన క్వశ్చన్ కి దేకగడ్డ కాజల్ మోహం కూడా చూడకుండా మీకే చెప్పిండు. సూపర్ బాబాయ్, ఇలాగే స్టార్ట్ అయిన జర్నీ సూపర్ కావాలని చెప్పేసి విషయం ఆల్ ది గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. మరి శ్రీ వైష్ణవి. నేను మంగళగిరి నుంచి వచ్చాను, 7th క్లాస్ చదువుతున్నాను. ఓ, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అండ్ అలాగే మస్తు టైం పాస్ అట్లాంటి షోస్ అన్ని చాలా ఇష్టం. అలాగే ఇవాళ వచ్చాను కూడా, రావాలనుకున్నాను, వచ్చాను. ముకాబ్లాకి సెలెక్ట్ అయ్యాను, దానివల్లే ఇక్కడికి వచ్చాను. ఇంకా ఈటీవీ ప్లస్లోని ప్రోగ్రామ్స్ అన్నీ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. నువ్వు ఈటీవీ ప్లస్ లో అన్ని ప్రోగ్రామ్స్ ఫాలో అవుతూ ఉంటావు అండ్ అలా ఫాలో అవుతున్న షోస్ కి రావడం అంటే నిజంగానే నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవుతా అర్థమవుతుంది. మరి నీ మాటలోనే నాకు పాట వినిపించింది, కానీ నువ్వు పాడితే ఎలా ఉంటుందో వినాలని. ఒక పాట పాడవా ప్లీజ్? వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా, వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా, కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి, గుండెలోన దాచుకున్న బాధలెన్నో మాకున్నాయి, తీరుస్తారా బాధ తీరుస్తారా, గాలివాన లాలి పాడేస్తారా, వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగుంది తెలుసా. వచ్చే నల్ల మబ్బుల్లారా వచ్చేసి మేమే నల్ల డ్రెస్ గిచ్చే పిల్లగాలుల్లారా నువ్వు, బికాస్ పిల్ల వచ్చినావు కాబట్టి. ఓ హలో, ఇవాళ ఇద్దరం పిల్లలు చూడు, తను స్లీవ్లెస్ ఫ్రాక్, నేను స్లీవ్లెస్ ఫ్రాక్, ఇద్దరు ఫ్రాక్స్ వేసుకున్నాం. నువ్వు పిల్ల అంటే పిల్లతలు భయపడతారు అక్కడ. చూసుకో, ఎంత క్యూట్ గా పాడావు తెలుసా. చాలా బాగుంది వైష్ణవి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్లీ సాంగ్. బికాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రేయా ఘోషాల్ పాడతో షో స్టార్ట్ చేస్తున్నాం, అంతే ఇంకా ధూమ్ ధామ్ గా రెచ్చిపోతాం. yes, so మనమే గెలవబోతున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. Thank you so much, మా టీం విషయానికి వస్తే, వస్తా నీ వెనక ఎటైనా కాదనక అంటూ లాస్ట్ ఎపిసోడ్ లో నా వెనక వచ్చేసి అక్కడ ఓడిపోయిందన్న బాధతో ఈ రోజు ఎలా గెలవాలంటూ మళ్ళీ నా టీమ్ లోకి వచ్చింది. వైజాగ్ నుంచి వచ్చి ముకాబ్లాలో ప్యారడీ సాంగ్స్ ఎంటర్టైన్ చేసినటువంటి మంజుషా. కృష్ణ, నీ కష్టం లేకుండా బాధ లేకుండా నీ గురించి మొత్తం నేనే చెప్పేసిన. నువ్వు అలా చేస్తావని నీ మనసు నాకు తెలుసు, అందుకే నేను వస్తా నీ వెనక అంటూ నా వెనక వచ్చినావు. హై ఫై. వన్స్ అగైన్ వెల్కమ్ టు మస్తు టైం పాస్. థ్యాంక్ యూ. ఈ రోజు మనం గెలవబోద్దాం, గెట్ రెడీ. నీ ఓటమిని అలా బాధలో ఉన్నామని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చాను నిన్ను గెలిపించడానికి. రెచ్చిపోదాం, ఓకే? అండ్ రియాజ్, నీ గురించి. హాయ్, నా పేరు రియాజ్ అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను అండ్ నేను నా బీటెక్ కంప్లీట్ చేశాను. సో ప్లేబ్యాక్ సింగర్ అవుదామని నా ప్యాషన్. సో దానికోసం వర్క్ చేస్తున్నా అండ్ ఆ జర్నీలోనే ముకాబ్లాకి సెలెక్ట్ అయ్యాను అండ్ ఆ ముకాబ్లా వల్లే ఈ రోజు ఈ షోలో కూర్చున్నాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. What a bass voice, yeah. I'm in love with your voice, Riyaz. Riyaz, నీ వాయిస్ లో ఒక సాంగ్ వినాలని ఉంది, ప్లీజ్. చెప్పండి, మీ ఫేవరెట్ సాంగ్. ఈ వాయిస్ వింటుంటే నాకు చాలా బాగుంది. నిజంగా ఈ వాయిస్ నేను నా చెవులతో ఇప్పుడు వింటున్నాను అనిపిస్తుంది. అందుకే నిజంగా నేను సాంగ్ కావాలి. సూపర్ సాంగ్, బికాస్ నా ఫేవరెట్ సింగర్స్ కార్తిక్, శ్రేయా ఘోషాల్. అటు శ్రేయా ఘోషాల్ పాట, ఇటు కార్తిక్ పాట, ఇంకేం కావాలి బాబాయ్? కమ్ ఆన్, 3, 2, 1 గో. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చేస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, ఎదలో ఎవరో చేరి అన్నీ చూస్తున్నారా,
హరే వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంత హుషారుగా ఉన్నదెలోన ఏమా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదెలోన ఏమా సూపర్ పాటు రియాజ్. డెడికేటెడ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ రియాజ్. మేమంతా ఏ చేసినా కూడా ముందు బలిచ్చేసి దేవుడికి ఇచ్చినాక అన్ని చేస్తూ ఉంటాం. అవసరం లేదు, అసలు షో స్టార్ట్ అయిందే శ్రేయా ఘోషాల్ అంటే నేను కోరాను, అండ్ అక్కడ కార్తిక్ నేనే కోరాను, సో నేనే విన్ అవుతాను. అందుకే ముస్టేసినాము. అవసరం లేదు. రియాజ్ ముస్టేసావా? మీరు కోరితేనే మేము పాడాం, Yes. మేము కోరితే మేము విన్నాము. ఏంటి రియాజ్ అంత సపోర్ట్ చేస్తున్నాను కదా, మేము విన్న వాళ్ళని చెప్పొచ్చు కదా. మరి చైతన్య కూడా సపోర్ట్ చేయాలి కదా. అవసరం లేదు, నన్ను సపోర్ట్ చేయండి చాలు. మీరు పాడి సపోర్ట్ చేస్తాను, ఇక్కడ చూసి మనం విన్నాం. Yes, అవసరం లేదు, మీరు సపోర్ట్ చేయకపోయినా అవసరం లేదు. మాకు మా టీం ఉంది, నవీన్ అండ్ శ్రీ వైష్ణవి ఎంతో చక్కగా సపోర్ట్ చేస్తారో, ఎంత బాగా గెలిపిస్తారో చూద్దాము. సర్ప్రైజింగ్ సాటర్డేలో స్పెషల్ గెస్ట్ ముకాబ్లా నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ శ్రీ వైష్ణవి అండ్ నవీన్ అండ్ చేతుని సపోర్ట్ చేస్తూ మంజుష and రియాజ్. మేము చెప్పుకుంటాం కదా, మామూలు పేర్లు కూడా నువ్వే చెప్పడం ట్రై చేస్తావు. రియాజ్ ఉన్నాడు కాబట్టి ఇంతకుముందు నువ్వు చెప్పినావు కదా. అవును చెప్తాం భయ్, మేము బరాబర్ చెప్తాం. ఈ పాట మా కాజల్ చెప్పింది. అంతే. సరే పాపం జాలి చూపిస్తున్నారు. ఏంట్రా జాలి, అక్కడ రియాజ్ ఉన్నాడు కాబట్టి చెప్పాను, లేకపోతే మాకెందుకు. అప్పుడే నాకు ఫ్యాన్ దొరికేసింది. ఐఎమ్ యువర్ ఫస్ట్ ఫ్యాన్. ఓకే, కాజల్ యాక్చువల్ బేస్ వాయిస్ ఎవరికన్నా ఉన్నా లేకపోతే సూర్య లాంటి కళ్ళున్నా వాళ్ళు ఎలా ఉన్నా కూడా అంటది. మీకు కూడా పెద్ద ఫ్యాన్ కదా. వీడిది బేస్ వాయిసా? ఏం నాకు నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. చేతునే కాజల్ ఫ్యాన్. అది నిజం. యాక్చువల్లీ కాజల్ నేను పెద్ద ఫ్యాన్. కాజల్ నాకు వాయిస్ అంటే చాలా ఇష్టం, కాజల్ కళ్ళు అంటే చాలా ఇష్టం. అని కాజల్ అందరికీ ఫ్యాన్. ఏ కాజల్ గురించి చెప్తున్నారు ఇంతకీ? కాజల్ అగర్వాల్. మళ్ళీ ఇలా ఎందుకు రా చేయి చూపించావు? అక్కడ అడిగితే అంటే నువ్వు మురిసిపోతావు కదా, నేను మురిపిద్దామని చెప్పేసి. నేను మురిసిపోయానా? కాజల్ చెప్పాలి ఒకరు. సరే, మరి ప్రాంక్ కాల్ చేయాలి. మన షో ఆనవాయితీ ప్రకారం సర్ప్రైజింగ్ సాటర్డేలో ప్రాంక్ కాల్స్ ఫుల్ లాంచ్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు మన సుపరిచితురాలైన యాంకర్, మీ షోలో యాంకర్ ఎవరు? మంజుషాకి కాల్ చేద్దాం. ప్రాంక్ కాల్. హలో, ఎవరండి? మంజుష గారితో మాట్లాడచ్చండి? నేను మాట్లాడుతున్నాను, చెప్పండి. హాయ్ అండి, నేను రాగా ఈవెంట్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. సారీ, ఎవరు? రాగా ఈవెంట్స్ కంపెనీ నుంచి రామ్ని మాట్లాడుతున్నా అండి. ఓకే, చెప్పండి. ఈ 31st నైట్ కి మీరు ఫ్రీ ఉన్నారా మేడం? ఏ డేట్ అండి? 31st నైట్ మేడం, న్యూ ఇయర్ ఈవెంట్. లేదండి, న్యూ ఇయర్ ఈవెంట్ చేయట్లేదు నేను. ఓ ఓకే. యాక్చువల్లీ పేమెంట్ మంచిగా ఉంది మేడం, లోకల్ హైదరాబాద్ లోనే. క్లయింట్ వాజ్ ఆస్కింగ్ ఫర్ యూ, అందుకని చెప్పి కాల్ చేశాను. నేను ఓన్లీ పేమెంట్స్ కోసం చేయనండి, నాకు చేయాలనిపిస్తేనే చేస్తాను. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఆల్సో వీ హ్యావ్ అదర్ రిక్వైర్మెంట్ మేడం. 24th ఒక సంగీత్ సెరమనీ ఉంది. 24th? ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఓకే. యా, ఇది హైదరాబాద్ మన తాజ్ భవన్ తో ఉంది కదా మ్యామ్, బేగంపేట్ల. ఓకే. అక్కడ మ్యామ్ సంగీత్. సో క్లయింట్ మీటింగ్ వచ్చేసి మన 20th ఉంటుంది మేడం. ఓకే. నాకు యాక్చువల్లీ మీ నెంబర్ ఇచ్చింది నాకు ఆర్జే చైతు ఇస్ మై క్లోజ్ ఫ్రెండ్. ఓకే. సో అతని దగ్గర మీ నెంబర్ తీసుకున్నాను మేడం. యా, సో 24th ఈవినింగ్ వచ్చేసి ఈవెంట్ మేడం. ఓకే, ఎంతసేపు ఉంటుందండి ఈవెంట్? సంగీత్ ఆల్మోస్ట్ ఒక 3-4 hours ఉంటుంది మేడం. ఓకే. యా. ఎక్కడ ఈవెంట్? బేగంపేట్, హైదరాబాద్ మేడం. బేగంపేట్? ఎస్. ఓకే, బేగంపేటలో? బేగంపేట్లో మన తాజ్ భవన్ తో ఉంది కదండి మేడం. తాజ్ భవన్లోనే? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ మాకు ఇంకో రిక్వైర్మెంట్ కూడా ఉంది మేడం. మీరు ఈటీవీ ప్లస్ లో ముకాబ్లా షో హోస్ట్ చేస్తున్నారు కదా. అవునండి. సో క్లయింట్ వాజ్ ఆస్కింగ్ ఫర్ దట్ ప్యారడీ సింగర్స్. అందులో వచ్చిన 4 సింగర్స్ పేర్లు చెప్పారు. మంజుష, రియాజ్, శ్రీ వైష్ణవి అండ్ నవీన్.
ఓకే. సో వాళ్ళ నలుగురిలో నుంచి ఎవరినన్నా ఒకరిని సింగింగ్ కి సంగీత్ కి తీసుకురమ్మన్నారు. మీరు చెప్పండి, ఎవరిని సజెస్ట్ చేస్తారు మేడం వీళ్ళ నలుగురిలో? ఆహా, చాలా ట్రై చేశారు చేతు. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ మంజుష. థ్యాంక్ యూ సో మచ్ కాజల్. యు వెల్కమ్ యా. అండ్ ఇవాళ మన షోలో ముకాబ్లా నుంచి 4 సింగర్స్ వచ్చారు. ఏ వావ్, యా ఇప్పుడు పేర్లు చెప్పాడు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ వాళ్ళే వచ్చారు. రైట్ మంజుష, నాకు తెలిసి ముకాబ్లా షో స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా వీళ్ళ పాటలతో నీకు కూడా పాడడం అలవాటు అయిపోయి నువ్వు యాక్చువల్లీ మా మస్తు టైం పాస్ లో ఆడియో ఒకసారి పాడావు. ఇప్పుడు ప్యారడీ పాట ఏమైనా పాడగలవా మా కోసం? వాళ్ళందరినీ కలిసి వస్తాను పాడమను, నేను జాయిన్ అవుతాను. ఓకే, డన్, రెడీ. అందరూ కలిసి ఒక పాట స్టార్ట్ చేయండి, దాంట్లో మంజుష కూడా శృతిలో కలుపుద్ది. ఓకేనా? ఏ పాట పాడాలి మంజుష, చెప్పు నువ్వే. ఏదో ఒకటి, వాళ్ళు ఇప్పుడు ఏది అందుకుంటే అది చూద్దాం. ఓకే, రెడీ, 3, 2, 1 గో. హారతి గై కొనవే లక్ష్మీపతి హారతి గై కొనవే. దేవుడా, ఒక్క వాయిస్ మాత్రం స్టాండ్ అవుట్ గా ఇలా అనిపిస్తుందంటే. మంజుష వీడిని ఆటలాడమంటే అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ ఇవన్నీ ఆడతాడు, పాట పాడమంటే మంగళ గౌరి అంటాడు, ఇవాళ హారతి గై కొనవే అని స్టార్ట్ చేస్తాడు. మంజుష, అవును సీరియస్ నోట్ ప్లీజ్, మా కోసం ఒక పాట పాడేస్తే నీ ఫోన్ పెట్టేసి మీరు షో చేసుకుంటారు. సీరియస్ గానే మన శ్రీ వైష్ణవి వీళ్ళందరూ ఉన్నారు కదా, పాడమని వాళ్ళని, నేను కూడా పాడతాను. ఓకే. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందరూ ఈ మంజుష, థ్యాంక్ యూ సో మచ్. మీ జర్నీ కూడా ఇలాగే యూనో ప్యారడీగా గారడీగా హల్చల్ చేస్తూ కంటిన్యూ అవ్వాలని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ చైతు అండ్ కాజల్ అండ్ సింగర్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మంజు. బాయ్ బై బై. బాయ్. దట్ వాస్ అవర్ ముకాబ్లా యాంకర్ మంజుష. అక్కడ ఆ మంజుష ఎంత క్యూట్ గా ఉంటుందో ఇక్కడ నా టీమ్ లో ఉన్న మంజుష కూడా అంతే క్యూట్ గా ఉంది. చూడండి, డింపుల్ చిన్, రోజీ లిప్స్, కర్లీ హెయిర్. రోజీ లిప్స్ లిప్స్టిక్ పెట్టడం వల్ల వచ్చింది. ఏదో ఒకటి, నాకైతే రోజీ లిప్స్ కనిపించినాయి కదా, నువ్వు నా మీద వేయకూడదు. కమాన్, ఈ రోజు నా టీమ్. ఆ మంజుషలో అంత వెయిటింగ్. కొన్న ఆంటీల పిచ్చి కూడా ఉందా? అవును, అందుకే కాజల్ పక్కన ఉంది. అలానే అంటారు తాతయ్యలు, ఆంటీలు అలాగే అంటారు. తాతయ్యలు ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా అందరూ అలానే ఉంటారు. క్లారిటీగా చెప్పవ డైలాగ్. తాతయ్యలు ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా అందరూ కూడా అలానే ఉంటారు. అవునా? సూపర్ తాతయ్య, సూపర్. అండ్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది అసలు సిస్లైన కాంపిటీషన్ విత్ అవర్ ముకాబ్లా సింగర్స్. చైతు టీం విన్ అవబోతున్నారా, కాజల్ టీం విన్ అవబోతున్నారా తెలుసుకోవాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. ఈ రోజు మనం వస్తే టైం పాస్ ఆట విషయానికి వస్తే కనుక వర్డ్ అంతాక్షరిగా ఆడబోతున్నాం అనమాట. సో ఒక వర్డ్ ఇస్తాము, ఆ వర్డ్ కి సంబంధించిన పాట పాడాలి. ఓకే ఓకే. సో ఫస్ట్ లైన్ లోనే ఉండాలి ఆ పాట, ఆ వర్డ్. నువ్వు కండిషన్స్ పెట్టమాక తల్లి, నీ పాదాభి వందనం చేస్తాను. ఓకే, ఫస్ట్ లైన్ లో ఉండాలి, సెకండ్ చరణంలో ఉండాలి, ఏముండదు. మేము ఒక వర్డ్ ఇస్తాము, ఆ వర్డ్ తో పాట పాడాలి, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఎవరైతే పాడలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు, వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది, గెలిచిన వాళ్ళకి. ఓకే, టాస్క్ చేయాలి. గెలిచిన వాళ్ళకి పాయింట్ వస్తుంది, ఓడిపోయిన వాళ్ళు టాస్క్ చేయాలి. ఓకేనా? చూస్తున్నామా? చూసుకుందాం. చూసుకుందాం. పైనుంచి కింద వరకు ఓడిపి చూసుకోండి. నిన్ను చూస్తే ఎవరికైనా చూస్తూనే ఉండాలి. వేసేసారు. కంట్రోల్ కంట్రోల్. నువ్వు కంట్రోల్, మళ్ళీ మళ్ళీ చూడమాకు. ఓకే, మీరు కంట్రోల్ అంటున్నాను నేను. మేము కంట్రోల్ లో ఉంటాం. ఎట్లా కంట్రోల్ పెడుతున్నారు చూడండి. మరి మా టీం మెంబర్ అక్కడ మేము కొట్టుకుంటాం. కొట్టడానికి ఉండదు. మేమిద్దరం సేమ్ కాజల్ లెక్క ఉన్నారు టీం మెంబర్స్. స్టార్ట్ చేసినాము. ఫస్ట్ వర్డ్ అంత్యాక్షరి. 3, 2, 1 మీకు ఇస్తున్న ఫస్ట్ వర్డ్ కొమ్మ. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల పండుగ తెస్తుంది. తానమ్మ మరుమల్లి తోరణాలు కడతావా, చిలకమ్మ ఎగిరేటి స్వాగతాలు చెబుతావా, పూల పొదరిల్లేగా రమ్మన్నది. చూసారు, మీ టీం గెలవడానికి కూడా మా హెల్ప్ కావాలి.
తను ఒక్కడే చక్కగా సోలో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మరి మధ్యలో ఎంటర్ అయ్యావు నువ్వు. పాడుతుంటే జాలిపడి ఇష్టం. కుమ్మ కుమ్మ అని స్టార్ట్ చేస్తే సరే. మీరు బ్లాక్ డ్రెస్ లో వచ్చారు కాబట్టి నేను మీకు ఇస్తున్న వర్డ్ చీకటి. చీకటితో వెలిగే చెప్పెను నేను నానని, ఊపిరితో గెలిపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. నన్ను అంటావు రోజు లిరిక్స్ రావు అని. అక్కడ ఇద్దరు సింగర్స్ ఉన్నారు, వాళ్ళకి వచ్చా లిరిక్స్ కదా పాపం. నీలాంటి వాళ్ళే నేను నవ్వుతురు. తప్ప అది మంజుష తయించుకుని ఎందుకు బాబు బతుకు. సరే ఆగండి, వర్డ్ ఇవ్వండి. ఓకే ఇస్తున్నాం. 3, 2, 1 గో. ఏమిద్దాం వాళ్ళకి? ఆకాశం. ఆకాశంలో ఒక తార నాపై జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్. ఆకాశంలో ఒక తార నా వైపు వచ్చింది ఈ వేళ. ఎదలో చందమామ, ఎదలో పొంగింది ప్రేమ. ఇలలో చందమామ, ఎదలో పొంగింది ప్రేమ. లారే జారే నానా నానే జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్. ఇదే పాడగానక మేమందరం బయట పాడుంటే ఎంత చిల్లర. అంటే నువ్వు బాగా పాడొచ్చు చిట్టి తల్లి, మేం పాడితే అన్నావు అందుకే. ఇప్పుడు చాలా డబ్బుల కోసం చాలా ఇబ్బంది ఉంది. చిల్లరే. అవును అదే మనం అందరం పాడుతున్నాం. మేము కూడా ఇబ్బంది పడుతున్నాం. పద మరి ఇద్దరు చిల్లర రాదు. 500 నోట్స్ 1000 నోట్స్ వస్తాయి. 2000 నోట్స్ వచ్చినాయి ఇప్పుడు. 2000 నోట్స్ కూడా రాదు. 500 నోట్స్ 1000 నోట్స్ వస్తాయి. చిల్లర ఎవరు ఇవ్వరు. అంటే మీ మొహాలకి చెల్లని నోట్లు వేస్తారా అని ఇండైరెక్ట్ గా చెప్తుంది మా చిట్టి. మన మొహాలకి మనమంతా వెళ్తే వేస్తారు. మీ మొహాలకి చెప్పింది చేతు, కానీ మన మొహాలు చూస్తేనే ఇవ్వాలనిపిస్తుంది కాదు. ఎనీవేస్ రైట్ నౌ మీ టీం నుంచి మా టీం కి ఒక వర్డ్. కమలం. కమలం. అంట 3, 4 ఒక పాట వచ్చింది చేతు, ఆ పాటలో ఒక వర్డ్ అంట. 5, 4, 3, 2, 1. కాజల్ టీమ్ కి ఒక పాయింట్ వచ్చేసింది. పాడండి కమలంతో పాట. లలిత ప్రియ కమలం విరిసినది, వాళ్ళంతేలే. లలిత ప్రియ కమలం విరిసినది, ఊహల జగతిని హృదయ కిరణం విరిసినది. ఈ విన్నింగ్ స్పిరిట్ లో మా ఓడు ఒక ఫోక్ సాంగ్ ఎత్తుకుంటాడు చూడండి. కమాన్ నవై నేస్కో. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థమోహు నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా. అవినీతి కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ, కను బొమ్మలెగరేసి కాల గమనములోన మాయమైపోతున్నడమ్మా. ఇప్పుడు మేము ఓడిచ్చే టైం వచ్చింది. మా వాళ్ళు ఆల్రెడీ వర్డ్ తో రెడీగా ఉన్నారు. కమాన్ ఓడిచ్చేసేయండి రా. మూర. మూర 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 బోర కాదు మూర. రెడీ 5. ఆగు, టైం ఇచ్చాము. మూర. మూరతో ఏ సాంగ్ ఉందని మీరు ఇచ్చారు? ఇచ్చారు కాబట్టి తెలుస్తుంది. పాడతారు ఒక 10 నుంచి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే ఇప్పుడు మీరు పాడండి. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా, చెయ్యి వేస్తే పాలు పేయరా, జగడమొచ్చిన తాకవద్దయ, రెండు మూర
పాను పేయరా జగడమొచ్చిన ఎవర్రా ఇప్పుడు కుళ్ళు మూతలు? కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. ఏమన్నా న్యాయమా? నేను అందుకే చెప్పాను ఫస్ట్ రూల్స్ లో నేను కండిషన్స్ లో పెట్టాను ఫస్ట్ లైన్ లోనే పాడాలి అని. కొంచెం కొంచెం ఫస్ట్ లైన్ లో ఉండాలి సాంగ్ అది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు చెప్పలేదు కదా రోజు అంతే. ఇప్పుడు స్కోర్స్ ఈక్వల్. చైతు టీమ్ విత్ 1 పాయింట్, కాజల్ టీమ్ విత్ 1 పాయింట్. ఓకే. లలిత ప్రియ కమలం వీసినది. వీళ్ళకి వచ్చింది ఇప్పుడు మీకు టైం అని చెప్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. వచ్చినప్పుడు మేము చూపిస్తాం మా ప్రతాపం. ఎగ్జాక్ట్లీ. ఏంటో పుట్టపడానికి నువ్వు కూడా డైలాగ్ వేసేస్తున్నావు. నువ్వు కూడా ఏంటి? మీరు వేయట్లేదా మేము వేయడానికి? అంటే మేము పెద్దోళ్ళం వేసినా పర్లేదు, నువ్వు చిన్నపిల్లలు లేకుండా కానీ డైలాగ్ వేస్తుంటే ఎట్లా ఎక్కువ? అంటే నువ్వు డైలాగ్ లేకపోతే ఇది మస్ట్ టైం పాస్ ఎలా అవుతుంది? కాదు చేతు, నువ్వు పొట్టగొడంకాయ పొట్టి పొడంకాయ. పొట్ట బుడంకి ఎలా అయితే నేను పొట్ట బుడంకి అవును. ఇప్పుడు ఇట్స్ టైం ఫర్ అ ప్రాంక్ కాల్. ప్రాంక్ కాల్ చేసేద్దాము. ఎవరికి చేద్దాం ఈ వాళ్ళ నుంచి? లోకేష్. 250th ఎపిసోడ్ నుంచి వచ్చాడు కదా. కానీ అందరూ ఎందుకు లోకేష్ అని చెప్పారు? మమ్మల్ని హింస పెట్టాడు. అవునా? అవునా? ఏం హింస పెట్టాడు? చెప్పకూడదు. అవును మాత్రం చాలా హింస పెట్టాడు. అవునా? ఏం చేశాడు? ఎవడాడు? నాకు ముందే ఎప్పుడు ఎపిసోడ్ ఎరగదీసేవాడిని కదా. నవ్విస్తాడు. నవ్విస్తాడా? యా. కాల్ చేద్దాం లోకేష్ కి. హలో 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 లోకేష్ అండి మాట్లాడేది? లోకేష్ మాట్లాడుతున్నాను. లోకేష్ గారు, మీ పర్ఫార్మెన్స్ చూసామండి మేము ముకాబ్లాలో. ఓకే మా సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఉందండి. ఓకే సింగర్ క్యారెక్టర్ అన్నమాట. కాకపోతే ఆ సింగర్ కి కళ్ళు ఉండవు, అయ్యో పాపం. గుడ్డివాడు అనమాట. దానికి అర్థం అదేనేమో. ఏంటండి? దానికి అర్థం అదేనేమో అనుకుంటున్నాను. అవునండి, కరెక్ట్. మీరు చాలా ఇంటెలిజెంట్ అని కూడా అర్థం అవుతుందండి ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్ అండి. సో యూ ఇంట్రెస్టెడ్ అండి? మిమ్మల్ని కలవాలంటే ఎప్పుడు కలవచ్చు? వాట్ ఈస్ ద రైట్ టైం టు మీట్ యూ? అంటే కలవచ్చండి, ఇప్పుడే కలవచ్చు. ఏంటండి? ఎప్పుడైనా కలవచ్చా? ఎప్పుడైనా కలవచ్చు. అయితే ఇప్పుడు వస్తారా అండి? ఓకే షూర్ మేడం, తప్పకుండా. మీరు ఎక్కడున్నారండి ఇప్పుడు? ఇప్పుడు బేగంపేటలో ఉన్నాను. ఓ అవునా అండి, మాది కూడా బేగంపేట అండి ఆఫీస్. ఏంటండి? ఎక్కడ ఉంటున్నారా మీ అడ్రస్? మయూరి మార్గ్ తెలుసా అండి మీకు? తెలుసు మేడం. మయూరి మార్గ్ మయూరి అపార్ట్మెంట్స్ అని ఒక అపార్ట్మెంట్ ఉన్నాయండి. ఓకే, అందులో ఫ్లాట్ నెంబర్ 702 అండి. ఓకే, వస్తారా? షూర్ మేడం, తప్పకుండా. మంచి ఆపర్చునిటీ ఇస్తానంటే రాకుండా. ఇప్పుడే వచ్చేసేయండి. ఎందుకంటే నవ్వుతున్నారు? నవ్వుతున్నారని నాకు అది వినిపించింది, సో నవ్వు చూసి నాకు నవ్వు వస్తుంది. నేను యాక్చువల్లీ బ్లష్ అవుతున్నానండి. గుర్తుపట్టేసావా లోకేష్? గుర్తుపడుతున్నాడా? గుర్తుపట్టుకుని ఎలా ఉంటాను? అదే కదా, మస్తు టైం పాస్ లో ఎరగ తీసేసి. ఫేమస్ కదా మేడం, ఫేమస్ కదా, గుర్తుపట్టుకుని ఎలా ఉంటాను? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లోకేష్. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నావు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అసలు? సిగ్గుండి, సిగ్గు. అంటే మాట్లాడమంటే అది సిగ్గుతో వచ్చిన ఇంకేంటంటే అది లాస్ట్ ఏదో వర్డ్ ఉంటుంది. పీకినావు, నా టీమ్ లో ఉన్నావు కాబట్టి మాట్లాడలేదని చెప్పు. అబ్బా లోకేష్, నువ్వు నా టీమ్ లో కాదా? ఏంటి లోకేష్? అంటే ఏం చెప్తే అదే అన్న. అంతే, మళ్ళా అదే. నువ్వు నా టీమ్ లో ఉండుంటే ఎంత బాగుండేదో లోకేష్. అంటే మీటింగ్ లో ఏమవుతుంది అంటారు? ఓడిపోతారు. కాదు, నువ్వు ఉన్నావు కాబట్టి గెలిచేదాన్నేమో కదా.
అవునా బిస్కెట్ అనుకోమంటారా క్రీమ్ బిస్కెట్ అనుకోమంటారా? లాలీపాప్ అనుకో. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. గో మీ వాళ్ళు మన ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, మంజుష, రియాజ్, నవీన్ ఇంకా శ్రీ వైష్ణవి వచ్చారు ఇలా మస్తు టైం పాస్ కి. సో వాళ్ళు సరదాగా ప్రాంక్ చేయమంటే చేసినాం. కక్కుర్తి ఎందుకు చెప్పాను కదా, చెప్పినాక ఇస్తాను కదా. Anyways, thank you so much for joining with us, Lokesh. All the very best. 1,00,000 రూపాయలు నువ్వే గెలవాలని చెప్పేసి wishing all the good luck. Bye. Bye Lokesh. బాయ్ బాయ్ Bye. సో ఇప్పుడు మన టీమ్ లో ఎవరికి ఏం టాలెంట్ ఉందో కనుక్కుందాం, అండ్ అలాగే చైతు టీమ్ లో ఎవరికి ఎలాంటి టాలెంట్ ఉందో, ఎక్స్ట్రా టాలెంట్ ఉందో కనుక్కుందాము. సో మీ ఇద్దర్లో ఎవరు ఏం చేస్తారు? నేను డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తావా? ఓకే సూపర్. మరి మీలో? యాక్టింగ్ చెప్తున్నా. ఓ యాక్టింగ్ చేస్తావా? Wow. ఓకే. సో Okay. సో రాబోయే కాలానికి కాబోయే హీరోయిన్ అని నేను లాస్ట్ టైం ఎందుకు చెప్పానంటే ఇందుకే, నాకు అర్థమైపోయింది నీలో యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయని. మంజు నువ్వు అలా చెప్పావు కాబట్టి ఆ హీరోయిన్ నా పక్కన కూర్చోవాలని నేను ఈ రోజు తెచ్చుకున్నాను. తెచ్చుకున్నావా? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అవును మరి నా టీమ్ లో నేను తెచ్చుకున్నాను. నువ్వు తెచ్చుకోలేదు, మా వాళ్ళు పంపించారు. కూర్చుంది. నేను అడిగాను మంజుష నా టీమ్ లో పెట్టండి అని చెప్పేసి, తెలియకపోతే తెలుసుకో లేకపోతే మూసుకో. అదే తెచ్చుకోలేదు కదా. తెచ్చుకుంటా, ఇగో తెచ్చుకున్నాను, కూర్చోబెట్టుకున్నాను. ఇక్కడికి మా ఈటీవీ ప్లస్ వాళ్ళు పంపించారు. నీకు ఎందుకంత కుళ్ళు? మరి కుళ్ళు కాకపోతే నేను పక్కన ఉండగా నువ్వు ఇంకా అమ్మాయితో అలా కులుకుతుంటే చెప్పురా చెప్పు. అయ్యో నువ్వు కులకనేమో కులుకుతా. ఒకసారి అయితే ఎలా కులుకుతారు చైతు? నువ్వే కదా కులుకుతున్నావు అక్కడ. ఎనీవేస్ కులకాలంటే ఒక ఫీలింగ్. రైట్ నౌ వచ్చేసి మన కాంపిటీషన్ స్టార్ట్ చేస్తున్నాం. శ్రీ వైష్ణవి అయితే డాన్స్ చేయబోతుంది. సో కెన్ వి హావ్ ద మ్యూజిక్? సంతామని నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగమాక అంటాంది జారేవుని, ఉన్న పళ్ళం సుఖసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని, ఎత్తికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. నేను నిజంగా చిట్టు తల్లి అనాలనిపిస్తుంది, ఎంత చక్కగా చేసావో. నైస్. రైట్. సో కాజల్ టీం నుంచి చిట్టి తల్లి అలియాస్ శ్రీ వైష్ణవి వచ్చేసి తన డాన్స్ టాలెంట్ చూపించింది. అండ్ మా సైడ్ నుంచి మా రాబోయే కాలానికి కాబోయే హీరోయిన్ మంజుష ఇప్పుడు ఒక నటించబోతుంది. ఓకే, మేము ఒక సీన్ ఇస్తాము, దానికి ఆ సీన్ ఎలా జీవిస్తుందో మీరు ఇప్పుడు చూడొచ్చు. సీన్ వచ్చేసి ఏమీ లేదు, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావు. ఓకే, కానీ ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఇంకో అమ్మాయితో ఉన్నాడు. అది చూసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు చూపించాలంటే. బాయ్ ఫ్రెండ్ నువ్వు ఇంకో అమ్మాయినేనా? నేను మంజుష బాయ్ ఫ్రెండ్, నేను మంజుష నా దగ్గరికి వచ్చేప్పుడు నేను నీతో ఉన్నాను. సో ఇప్పుడు మంజుష రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. కొట్టాలా ఏంటి? అంతే. ఓకే మంజుష రెడీయా? లైట్స్ కెమెరా యాక్షన్. ట్రింగ్ 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 ట్రింగ్. హలో చేత ఎక్కడున్నావు? దయచేసి గమనించండి, మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం పనిచేయట్లేదు, తిరిగి మళ్ళా ప్రయత్నించండి. రింగ్ అయిన తర్వాత పని చేయకపోవడం ఏంటి? ఏదో తేడా ఉంది. నేను మొన్న యాక్చువల్లీ బయటకు వెళ్ళినప్పుడు చెప్తూనే ఉన్నాను దానికి. నువ్వు ఏంటి స్లోగా ఉంగరం తీస్తున్నావు? ఎందుకు రావట్లేదు అది ఎంత ట్రై చేసి. రాదు, ఎందుకు వస్తుంది? నేను ఇచ్చాను కదా, నేను ఇచ్చిన డబ్బులకి కదా నువ్వు ఇచ్చావు. ఇదేంటి అది ఇచ్చిందా? అది ఇచ్చింది నువ్వు నాకు ఇచ్చావా? మళ్ళీ ఏం చేస్తున్నారు ఇక్కడ? లేవండి ఫస్ట్ మీరు. నేనేంటండి మా ఇంటికి వాడొచ్చాడు, మీరేంటి ఇక్కడ మా ఇంటికి వచ్చి? వాడు నా బాయ్ ఫ్రెండ్. అయితే అయితే ఏంటి? సిగ్గులేదు? నన్ను అంటారేంటండి? తన్ను అనండి. ఫస్ట్ పైకి నన్ను లేవమంటున్నా. హూ ద హెల్ ఆర్ యు? నువ్వేంటి? తను ఎవరు? లే
నువ్వు నన్ను లే అంటావా? కన్ను కొడుతున్నావు ఏంట్రా? కన్ను కొడుతున్నావు ఏంటి? నువ్వు ఫస్ట్ లే బేబీ. దానికి కనుకొట్టు, నాకు కనుకొట్టు. ఏంటి ఏంటి నీ డబుల్ గేమ్స్ ఏంటి అసలు? నాకు దాని బేబీ అంటున్నావేంట్రా నువ్వు? ఇది నా బేబీ. అసలు నువ్వెవరు నా రూమ్ లో ఎందుకున్నావు? ఇదెవరు? బేబీ యాక్చువల్లీ నా ఫ్రెండ్ భరత్ గారి గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయి. భరత్ కోసం వచ్చింది. సో నువ్వు సోది చెప్పడానికి వినడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు, అర్థమైందా? బేబీ నన్ను నమ్మట్లేదు. నేను నమ్మను, చూసాను కదా. ఏంటి బేబీ నన్ను భరత్ కంట కట్టేస్తావా? నాకు ఎక్కడ కాలుతుంది. ఎక్కడ కాలుతుంది బేబీ? మాటమాసం రావట్లేదా ఏంటి? కొంచెం కొంచెం వస్తుంది లైట్ గా. అది వీడేమైనా చేశాడేమో అనుకున్నా. నీ గూడు చెదిరిందా? నువ్వు ఇలాంటి వాడు అసలు అనుకోలేదు. నేను రియాస్తో పోతాను. నేను ఏం చేశాను? బేబీ బేబీ బేబీ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? సూపర్ మంజుష, సూపర్ రియా, సూపర్ కాజల్, సూపర్ వైష్ణవి, సూపర్ నవీన్. సింక్ లో అందరూ కూడా ఇరగ తీసిండ్రు. విత్ దిస్ చైతు టీమ్ కి వచ్చేసి 3 points, కాజల్ టీమ్ కి వచ్చేసి 5 points. నువ్వు 5 అంటావు, నువ్వు మరీ 2 అంటావు. అక్కడ 5 ఇక్కడ 4, ఇక్కడ 4 అంటారు. నాకు అర్థమైపోయింది. మళ్ళీ మనమే గెలిచాం. సో విత్ దిస్ కాజల్ ఇవాల్టి విన్నర్. Congratulations. చరిత్రలో ముకాబలా టీమ్స్ ఇప్పుడు దాకా వచ్చారు. వాళ్ళే మనమే గెలిపించాం, మనమే ఎప్పుడు గెలిచాం, ఇప్పుడు కూడా మనమే గెలిచాం. ఎస్పెషల్లీ ముకాబలా టీం వాళ్ళు వచ్చినప్పుడు కాజల్ విన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి, ఇంత చక్కగా ఆడావు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్, చాలా బాగా ఆడావు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను గెలిపించినందుకు, మీరు కూడా గెలిచినందుకు. అన్ని కాదు అన్నిట్లో ఓడిపోయింది కదా. ఇప్పుడు దాకా ముకాబలా టీమ్స్ 2 వచ్చారు, అక్కడ ఓడిపోయారు, ఇప్పుడు కూడా ఓడిపోయారు కదా. వాళ్ళకి ఆ పిచ్చి ఎక్కువైపోయి గెలిచారని భ్రమలో ఉన్నారు, కానీ గెలిచింది చైతు టీం. క్లియర్ కట్ గా అర్థమైంది కూడా మీ అందరికీ కూడా. క్లియర్ కట్ గా ఇవాళ చైతు టీం గెలిచింది. కంటిన్యూస్ గా ముకాబలా టీం చైతు గెలిచింది. బై బై చెప్పేస్తున్నారు. మరి ఇవాళ కాజల్ విన్ అయింది కాబట్టి మీ అందరికి నేను ట్రీట్ ఇస్తాను. పీకినావు, అంత సీన్ లేదు. ఇద్దరం గెలిచాం అనుకునే ఉద్దేశంతో ఇవాళ మస్తు టైంపాస్ కి టాటా బై బై చెప్తాము. మళ్ళీ మండే మార్నింగ్ మస్తు టైంపాస్ లో కలుసుకుందాం. Till then as always say love yourself, love everyone and thank you very much for watching us on Mast Time Pass. Keep smiling and enjoy every second of your life అని చెప్పేస్తూ బై బై చెప్తూ ఒక పాట పాడదాం అబ్బా ప్లీజ్. ఒక సాంగ్ హో జాయ్. లాలు దర్వాజలస్తరు బోనాల్ పండగ కస్తనాని రాగబోతివి, లగడీకా పూలు గోరికి రబ్బర్ గాజులు గస్తనాని రాగబోతివి, అవల్లా ఒట్టు జాడ మడగట్టి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామా పారిపోయే